హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫుడ్ వచ్చేసి పప్పు, వైట్ రైస్, పచ్చడి, గొట్టాలు. ఈ బిర్యానీ మొన్న చికెన్ దమ్ బిర్యానీ ఒకటి అయిపోయింది, ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి అయిపోయింది. ఇంకా బిర్యానీ ఎందుకులే అని ఈరోజు పప్పు అను వైట్ రైస్ వండారు. ఇక ఈరోజు వైట్ రైస్ అను పచ్చడి, గొట్టాలతో కానిచ్చేద్దాం లంచ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మామిడికాయ పచ్చడిను నెయ్యి ఉంటే ఇంకా సూపర్ ఉంటుందండి. ప్రజెంట్ ఇంకా మామిడికాయలు సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకొక 10 రోజులు 15 రోజులు పోతే గానీ మనకి మామిడికాయలు పెద్ద సైజు టెంకాయలు వస్తాయి. అవి ఒక 3 కిలోలు 4 కిలోలు పెట్టుకుంటే మనకి నలుగురు నలుగురే కాబట్టి 1 ఇయర్ వరకు వస్తుంది. ప్రస్తుతానికి ఇది ఉంది టమాటా పచ్చడి. ఇది ఇంకా ఇది మొదలేదు, మొన్న రీసెంట్ గానే పెట్టాము. ఇది ఇంకా 10 రోజులు పెడితే మామిడికాయ పచ్చడి చేస్తాం. ఆ ఫుల్ వీడియో మీకు నీట్గా వీడియో చేసి పెడతాం. ఇది వచ్చేసి టమాటా పచ్చడి. పప్పు చికెన్ కర్రీ కూడా సూపర్ ఉంటుందండి టేస్ట్. పప్పు చికెన్ కర్రీ బ్రహ్మాండంగా ఉంటుంది. పప్పును మటన్ కలియా కూడా సూపర్ ఉంటుంది. మనం పనికి వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రానికి వస్తాము. ఒక్కోసారి ఇంటికి రాను మధ్యాహ్నం. రోజు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పూట భోజనాలు బయటే మనం. పప్పు మాత్రం సూపర్ ఉందండి, అదిరిపోయింది. మొన్న మైకు బయట సౌండ్ వస్తుందని చెప్పానుగా, మైకు వచ్చి 2-3 డేస్ అయింది. ఎట్లా యూజ్ చేయాలో ఏందో అర్థం కాలేదు. మళ్ళీ యూట్యూబ్లో వీడియో చూసి ఈరోజు సెట్ చేసి పెట్టాను. ఈ మైక్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వీడియో. ఎలా వస్తుందో ఏందో వీడియో మళ్ళీ ప్లే చేసి చూసిన తర్వాత మాత్రం తెలిసింది.
చిన్నప్పుడు అయితే గొట్టం అన్నంలో ముంచి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా తినేవాళ్ళం. హోటల్స్ లో వైట్ రైస్ అయితే ఆ సున్నం ఏందో కలుపుతారు, ఆ చేతికి అట్లాగే కలుపుతుంటేనే తగులుతా ఉంటది. అన్నం ఎక్కువ తినలేము, తర్వాత వచ్చేసి కొంచెం తినగానే పొట్ట ఉబ్బిపోయినట్టు ఉంటది. చాలా హోటల్స్ లో తిన్నానుగా వైట్ రైస్, అన్నం కూడా ఉడకదు. మనం ఏదో ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తే 200-250 రూపాయలు బిల్లు తింటే గానీ అంతంత మాత్రం అనిపిస్తుంది. ఇది స్టాండ్ తెప్పించాములే కానీ ఆ స్టాండ్ కూడా సెట్ అవ్వాల, ఇంత కిందకి బెండ్ అవ్వట్లేదు. ఆ చివర ఈ టేబుల్ ఇటు ఉందిగా, ఆ కుర్చీ అటుపక్క కుర్చీ పెడితే గానీ కనపడుతుంది. ఇక్కడ ఉన్న మెయిన్ ఫుడ్ కనపడట్లేదు. ఈ మైక్ వచ్చింది, ఈ మైక్ వీడియో అయిపోయిన తర్వాత ప్లే చేసి చూస్తే గానీ ఇది ఎట్లాగ వస్తుంది ఏందనేది అర్థం కాదు. ఈ యూట్యూబ్ ఇంత ముందు చూడటమే కానీ ఇట్లా వీడియోస్ చేయడం ఇది మొత్తం అసలు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ఈ మధ్య కొంత నేర్చుకుంటున్నాను. ఈ వీడియోస్ కూడా థంబ్నెయిల్స్ కానీ ఎడిటింగ్ కానీ మొత్తం ఇంకా ఏం అలవాటు అవ్వలేదు. ఇప్పుడే మెల్లమెల్ల నేర్చుకుంటున్నాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. యూట్యూబ్ లో కైమా యాప్ లో ఏమో 500, 1800, 2000 మంత్లీ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది.
నార్మల్గా వైటీ స్టూడియోలో ఎడిటింగ్ చేయాలంటే అది అర్థం కావట్లేదు. కైమా యాప్లో మొత్తం వీడియో మొత్తం లాస్ట్ వరకు ఎడిటింగ్ చేసి లాస్ట్ సేవ్ బటన్ నొక్కేటప్పటికి వీడియో ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది అర్థం కావట్లేదు. వైటీ స్టూడియోలో ఉండట్లేదు, కైమా యాప్లో కూడా ఉండట్లేదు. మెల్లమెల్లగా ఇప్పుడే నేర్చుకుంటున్నానండి. కొంచెం వీడియోస్ డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఎందుకే ఈ రోజుల నుంచి 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి వీడియో ఏం అప్లోడ్ చేయలేదు. మొత్తం నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేద్దామంటే మా ఫ్రెండ్స్ ఉండి నేర్చుకుంటున్నావులే, అప్పుడప్పుడు 1 వీక్ ఒకసారి 1 వీక్ 2-3 వీడియోస్ అన్నా పెడతా ఉండు అని చెప్తే ఇది పోస్ట్ చేశానండి. ఈ మైక్ కూడా వచ్చిందని మొత్తం ఒక 10 డేస్ 15 డేస్లో నేర్చుకొని ఫస్ట్ థంబ్నెయిల్ ఒకటి నేర్చుకుంటాను. తర్వాత ఎడిటింగ్ కూడా నేర్చుకున్న తర్వాత మీకు వీడియోస్ అనేది కొంచెం నీట్గా క్లారిటీగా వస్తాయి. అప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. वही है అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారుగా, అసలు అన్నం వేస్ట్ చేయకూడదండి. అన్నం కోసం చాలా మంది భలే ఇబ్బంది పడుతుంటారు. నేను అప్పుడప్పుడు టిఫిన్ కానీ ఇప్పిస్తుంటాను. అసలు ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది. అన్నం ఉన్నప్పుడే మనకు ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. ఎన్నో వీడియో తీస్తున్నాం అని చెప్పి కుంభాలు పెట్టుకొని తిన్నంత తిని అట్లా వేస్ట్ చేయకూడదండి. ఆల్రెడీ నేను పెట్టుకున్నాను రైస్, ఎంత కావాలంటే అంత తిన్నాను, మిగతా అది అక్కడే ఉంది. ఇంత పెట్టుకుంటారండి, మొత్తం నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఇంత రైస్ ఇంత పెట్టుకుంటారు, మళ్ళీ ఇంకొకటి ఉంటది. అంత మరి ఎట్లా తింటారో నాకు తెలీదు. తిన్నంత వరకు పెట్టుకోవాలి, ఎంత కావాలంటే అంత తిని మిగతాది సాయంత్రం తినొచ్చు, లేకపోతే పిల్లలు ఎవరో ఒకరు తింటారు. అంత పెట్టుకోవటం మళ్ళీ దాన్ని పారేయటం వీడియో కోసం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదండి. ఎంతవరకు తినాలో అంతవరకు పెట్టుకుంటాను, ఇంకా మిగతాది పెట్టుకోను. ఓకేనండి, వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొంచెం నన్ను సపోర్ట్ చేసి ఆదరిస్తానని అనుకుంటున్నానండి. బాయ్.